హరే కృష్ణ. శ్రీమద్భాగవతం మొదటి స్కందం 12వ అధ్యాయం 24వ శ్లోకంలో పరీక్షిన్ మహారాజు జన్మించిన తర్వాత అతని గుణములను వివరిస్తూ ఇలా చెప్పబడినది. సర్వసద్గుణ మహాత్మే ఏష కృష్ణం అనువ్రతః రంతిదేవా ఇవోదారో యయాతిరివ ధార్మికః. భావం: శ్రీకృష్ణుని అడుగుజాడనే అనుసరించే ఈ బాలుడు ఆ దేవదేవునితో దాదాపు సమానుడు కాగలడు. ఉదార స్వభావంలో రంతీదేవుని అంత ఘనుడు కాగల ఇతడు ధర్మమునందు యయాతి మహారాజును పోలును. ఇక్కడ రంతీదేవుడు ఎవరు అంటే మహాభారతమునకు పూర్వరాజు అని అతని గురించి సంజయునికి నారదునిచే ప్రస్తావింపబడినాడు. ఈ విషయం ద్రోణపర్వము 67లో తెలుపబడింది. గొప్ప రాజైన రంతీదేవుడు ఆహారం దానం చేయడంలో, మర్యాదలు చేయడంలో చాలా ఉదారుడై ఉండేవాడు. శ్రీకృష్ణ భగవానుడు అతని దాతృత్వము, మర్యాద లక్షణములను ఎంతో పొగిడేవారు. మంచి నీరు ఇవ్వడం ద్వారా అతడు వశిష్ఠ మహాముని నుండి ఆశీర్వాదములు తీసుకొని స్వర్గమునకు పోయినవాడు. ఋషులకు పండ్లు, పత్రములు, కందమూలాలు అతడు ఇచ్చేవారు. ఆ రీతిగా అతడు ఆశీర్వాదాలు పొందేవారు. జన్మరీత్యా రంతీదేవుడు క్షత్రియుడు అయినను జీవితమున ఏనాడు అతడు మాంసాహారము భుజించలేదు. వశిష్ఠముని ఎడ ప్రత్యేకమైన ఆదరణ చూపించేవాడు. సాయం సంధ్యలో స్మరణీయుడు అయిన పుణ్యరాజులలో రంతీదేవుడు కూడా ఒకరు. సుఖదేవ గోస్వామి రంతీదేవుని గురించి వివరిస్తూ ఇలా అన్నారు: ఓ పరీక్షిన్ మహారాజా, పూర్వం సంకృతి అనే రాజు ఉండేవాడు. అతనికి ఇద్దరు గురు రంతీదేవుడు అనే కుమారులు ఉండేవారు. రంతీదేవుడు అనే రాజు ఇహలోకంలోనూ పరలోకంలోనూ చాలా ప్రసిద్ధుడు. అతను ఎల్లప్పుడూ భగవద్భక్తిలోనే ఉండేవారు. రంతీదేవుడు ఎప్పుడూ అనవసరంగా సంపాదించడానికి ప్రయత్నించలేదు. ఏది దొరికినా అందున సంతృప్తిగా ఉండేవారు. ఏ సమయంలో కూడా ఎవరైనా అతిథులు వస్తే కాదనకుండా ఉన్నది ఇచ్చేవారు. ఇలా ఉన్నదంతా దానం చేయడం వలన ఇబ్బందులను అనుభవించాడు. ఒకసారి 48 రోజులు ఉపవాసం తరువాత ఉదయం రంతీదేవుడు కొంచెం నీళ్లు, పాలు మరియు నెయ్యితో చేసిన ఆహార పదార్థాలు ఆయనకు లభించాయి. అతను మరియు అతని కుటుంబం భోజనం చేయబోతున్నప్పుడు సరిగ్గా అదే సమయానికి ఒక బ్రాహ్మణ అతిథి వచ్చారు. రంతీదేవుడు సర్వోన్నత పరమాత్ముణ్ణి ప్రతి చోట, ప్రతి జీవిలోనూ చూసేవారు. అతను అతిథిని బహుశ్రద్ధలతో ఆహ్వానించారు మరియు ఆ బ్రాహ్మణునికి రంతీదేవుడు తన ఆహారం నుంచి కొంత భాగం ఇచ్చారు. బ్రాహ్మణ అతిథి తన వాటా తిని ఆశీర్వదించి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ తరువాత రంతీదేవుడు తన కుటుంబంతో కలిసి మిగిలిన ఆహారం తినడానికి సిద్ధమయ్యారు. తన భాగం తినబోయారు. అంతలోనే సరిగ్గా అదే సమయానికి ఒక శూద్ర అతిథి వచ్చారు. అయ్యా, ఆకలితో అలమటిస్తున్నా, కొంచెం అన్నం పెట్టించరా అని వచ్చారు. రంతీదేవుడు తన వద్ద మిగిలిన అన్నంలో కొంత భాగం ఇచ్చారు. శూద్రుడు అన్నం తిని తృప్తి చెంది వెళ్ళిన మరుక్షణంలో మరో అతను కొన్ని కుక్కలను వెంటబెట్టుకొని వచ్చి, స్వామి, నా కడుపు దహించుకుపోతోంది అని దీనంగా ప్రార్థించగా ఆ మిగిలిన కొంచెం అన్నం కూడా అతనికి పెట్టి పంపించి వేశారు. తన కుటుంబం ఆనాటికి మంచినీరు త్రాగి జీవనం నిలుపుకొందాం అనుకున్నారు. కానీ అదే క్షణంలో ఒక చండాలుడు వచ్చి రంతీదేవినితో ఇలా అన్నారు: నేను హీనకులం వాడిని, చండాలునిని. నాకు దాహం భరింపరానిదిగా వేస్తుంది. తినడానికో తాగడానికో ఏమైనా ఇవ్వండి అని అడిగారు. దానికి రంతీదేవుడు రాజు ఇలా చెప్పారు: నిన్ను చూస్తే చాలా జాలిగా ఉంది. నా వద్ద నీకు పెట్టడానికి అన్నం ఏమీ లేదు, కానీ కొన్ని తీయటి మంచినీరు మాత్రమే ఉన్నాయి.
వచ్చి అవి తీసుకొని తాగు అని అన్నారు. నాకు ఇక ఆ భగవంతుడైన పురుషోత్తముడు ఒక్కడే దిక్కు, నా భారం అతడే వహిస్తారు అంటూ ఆ చండాలునికి తన వద్ద ఉన్న ఆ మంచినీరు తాగడానికి ఇచ్చారు. నిజంగా అక్కడ యాచించడానికి వచ్చిన వారందరూ యాచకులు కాదు, బ్రహ్మ ఆది దేవతలు. అతని దానశీలతకు ధర్మ ప్రవర్తనకు పరీక్షించడానికి అలా వచ్చారు. వారందరూ తమ తమ నిజ రూపాలతో సాక్షాత్కరించి రంతీదేవునితో ఇలా చెబుతున్నారు: ఓ రాజా, నీ త్యాగదీక్ష చాలా ప్రశంసనీయమైనది. మేము నిన్ను ఎంతగానో మెచ్చుకుంటున్నాము. మీకు ఏమి కావాలో కోరుకో అని అడిగినప్పుడు హరిభక్తుడైనటువంటి రంతీదేవుడు వినయంతో, నాకు ఇతరమైన వాటి మీద ఎలాంటి కోరిక లేదు. నాకు హరిభక్తి సదా నా మనసు అంతా నిండి ఉండేటట్లు వరం ఇవ్వండి అన్నారు. అప్పుడు వారందరూ ఎంతో సంతోషించి తథాస్తు అని అంతర్ధానం అయ్యారు. రాజు అయిన రంతీదేవుడు స్వచ్ఛమైన భక్తుడు. ఎల్లప్పుడూ కృష్ణుని స్పృహలోనే ఉండేవారు మరియు అన్ని భౌతిక కోరికల నుండి విముక్తి అయి ఉండేవారు. అందుకే అతన్ని జయించడానికి మాయకి కూడా సాధ్యం కాలేదు. హరే కృష్ణ.